బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడ పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతోనే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని జగ్గారెడ్డి తెలిపారు. అలాగే చంద్రబాబు ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని జగ్గారెడ్డి జోస్యం తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్కు బడ్జెట్లో 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పాత్ర పోషించాలని బీఆర్ఎస్ పెట్టుకునే అధికారం ఉంది, పెట్టుకున్నాడు. అది ప్రజాస్వామ్యం. ఆయన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకోవచ్చు, మహారాష్ట్రలో పెట్టుకోవచ్చు, దేశంలో ఎక్కడ అనుకూలంగా ఉన్న అక్కడ పార్టీ పెట్టుకోవచ్చు. ఆయన స్వతంత్ర, ఆయనకు హక్కు అందరికీ ఉంది, హక్కు అందరికీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ పోతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపెన్ అయిపోయి తెలంగాణకు వచ్చి, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరిక, ఆయన ఒక ఆశ, ఆయన ఒక ప్రయత్నం. అది ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఇక ఇది ఒక అందుకు తెలుగుదేశానికి ఒక చక్కటి అవకాశం, తెలంగాణ రాజకీయాల్లో రావడానికి ఇచ్చిన అవకాశం. అదొకటైతే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ 8 ఏళ్ళు మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడుకి బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల ఆల్రెడీ ఆయన జాతీయ పార్టీ అయినది కూడా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఎంట్రీ టీడీపీ తెలంగాణలో కనుమరుగైన తెలుగుదేశానికి ఇప్పుడు ఎంట్రీ దొరికినట్టు.